వాటర్ పార్క్ స్లైడ్ లోపల ఎవరో కావాలని చెడు చేశారు అనే విషయం రాస్ షిఫ్ట్ మేనేజర్ కు ఏమాత్రం తెలియలేదు. అతను ప్రతిరోజు చేసే విధంగానే నీటి ఫ్లోను ఆన్ చేశాడు. ఎందుకంటే ఆ రోజు కాలేజ్ నుంచి వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ కోసం స్లైడ్ రేస్ జరగాల్సి ఉంది. ఎవరికీ తెలియకుండానే కౌంట్ డౌన్ కూడా మొదలైంది. స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా స్లైడింగ్ ప్లాట్ఫారం పైకి ఎక్కారు. అప్పుడు రాహుల్ అనే ఒక అబ్బాయి గమనించాడు. లైన్ దిగువ నుంచి నీరు చాలా ఎక్కువగా లీక్ అవుతోంది. అతను నేలపై పడి ఉన్న కొన్ని విరిగిన ప్లాస్టిక్ ముక్కలను ఎత్తి చూశాడు. వెంటనే ఏదో పెద్ద ప్రమాదం ఉందని అతనికి అర్థమైంది. రాహుల్ వెంటనే పైకి పరిగెత్తి అందరినీ ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ ఎవరూ అతని మాటలు నమ్మలేదు. ఏమీ కాదు, భయమైతే పక్కకు నిలబడు, రేస్ ఇప్పుడే మొదలవుతుంది అని కొందరు ఎగతాళి చేశారు. రెఫరీ సిగ్నల్ ఇవ్వబోతున్న సమయంలో రాహుల్ మళ్లీ పైకి వచ్చి చేతిలో అదే ప్లాస్టిక్ ముక్కలు చూపిస్తూ గట్టిగా కేక పెట్టాడు. స్లైడ్ లో ఎవరో చెడు చేశారు, కింద చాలా ప్రమాదం ఉంది. కానీ అతని మాటలు ఎవ్వరికీ వినిపించలేదు. అందరికీ అతను డ్రామా చేస్తున్నాడనే అనిపించింది. రెఫరీ కూడా అతన్ని పట్టించుకోకుండా రేస్ స్టార్ట్ సిగ్నల్ ఇచ్చేశాడు. నీటి సరఫరా మొదలవగానే మొదట అందరూ చాలా ఎంజాయ్ చేశారు. నీటి వేగం, శబ్దం చూసి ఉత్సాహపడిపోయారు. కానీ కొద్ది క్షణాల్లోనే కొందరి ముఖాల్లో భయం కనిపించింది. కింద ఏదో మెరుస్తున్నట్టు వారికి కనిపించింది. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. వారి శరీరాలు పదునైన బ్లేడ్ల మీదుగా జారుతున్నాయి. క్షణాల్లోనే స్లైడ్ అంతా ఎర్రని నీటితో నిండిపోయింది. కింద నిలబడి ఉన్న టూరిస్టులు భయంతో కేకలు వేశారు. మేనేజర్ వెంటనే వైర్లెస్ లో రెఫరీకి కాల్ చేసి రేస్ ఆపమన్నాడు. కానీ ఆ సమయంలో సిగ్నల్ పూర్తిగా పోయింది. ఇదే సమయంలో రాహుల్ ఇంకా అందరినీ ఆపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఒక అబ్బాయి అతన్ని బలంగా తోసేశాడు. రాహుల్ జారి పడబోతుండగా తన సిగిముఖం ఉపయోగించి తన్ను తాను ఆపుకున్నాడు. ముందున్న వాళ్ల వల్ల అతను క్షణమాత్రం తప్పించుకున్నాడు. కానీ వెనక నుంచి మొత్తం టీం ఫుల్ స్పీడ్ తో వస్తోంది. దురదృష్టవశాత్తు రాహుల్ వారికి ఢీకొని కింద పడిపోయాడు. అక్కడికక్కడే అతని ప్రాణాలు విడిచాయి. ఇది కేవలం ఆరంభమే. అతని హెచ్చరికను వినని మిగతా వాళ్ల పరిస్థితి కూడా అంతే భయంకరంగా మారింది.